వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అమరావతిని వ్యతిరేకించి తప్పు చేశాం, వైసీపీ ఎంపీల పశ్చాత్తాపం అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ నుంచి ఉంది. మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున ఎంపీలుగా గెలిచింది ముగ్గురు. ఒకరు అవినాష్, ఒకరు మిథును, ఒకరు గురుమూర్తి. సో ఈ ముగ్గురు కూడా చాలా సీరియస్గా అమరావతి తీర్మానాన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేశారు. అసెంబ్లీ వేదికగా ఆ తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి ఎలాగూ రారు, ఆ తీర్మానాన్ని కనీసం వ్యతిరేకిస్తున్నానని కూడా ఆయన చెప్పలేదు. తన పార్టీ ఎమ్మెల్యేలను కూడా వెళ్ళనివ్వలేదు యాజ్ యూజువల్గా. సో అలాగే అమరావతి తీర్మానం పాస్ అయిపోయింది. అమరావతి తీర్మానాన్ని కౌన్సిల్లో ఎందుకు పెట్టలేదు అని వీళ్ళు మాట్లాడారు. కౌన్సిల్ ఎందుకు పెట్టలేదు అంటే, కౌన్సిల్లో పెట్టుంటే మోషన్ రాజు వైసీపీ తరపున ఎమ్మెల్సీగా చైర్మన్గా ఉన్నారు కాబట్టి దాన్ని మేము గతంలో వీళ్ళు సిఆర్డీఏ అడ్డుకున్నట్టు, లేకపోతే ఎందుకంటే టీడీపీకి ఆ రోజు బలం ఉంది కాబట్టి, లేకపోతే కౌన్సిల్ రద్దును వ్యతిరేకించినట్టు అడ్డుకుందామని వీళ్ళు ప్లాన్ చేశారు. యాక్చువల్గా ఇక్కడ తీర్మానానికి బిల్లుకి ముందు డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఈరోజు మాడభూషి శ్రీధర్ లాంటి సీనియర్ న్యాయవాదులు, మేధావులు అని చెప్పడుకునే వాళ్ళు కూడా ఈ బిల్లుని ఎందుకు పెట్టలేదు కౌన్సిల్లో అని మాట్లాడుతూ ఉన్నారు. కౌన్సిల్ బిల్లుకి తీర్మానానికి కూడా తేడా తెలియకపోతే ఎవరు కూడా ఏం చేయలేరు. సో అది ఒపీనియన్ మాత్రమే, హౌస్ ఒపీనియన్ మాత్రమే తీసుకుని తీర్మానాన్ని పాస్ చేసి పంపించుకున్నారు. దెన్ మనం చూసినట్లయితే ఆ నెక్స్ట్ డేనే ఆ తీర్మానం అలా వెళ్ళిందో లేదో కేంద్ర కేబినెట్ కూడా దాన్ని ఆమోదించింది. దాన్ని తీసుకెళ్లి లోక్సభలో ప్రవేశపెట్టింది ఆ తీర్మానాన్ని. అంటే గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు మేము కూడా ఏ స్థాయిలో ఇనిషియేట్ తీసుకుంటున్నాం, ఏ స్థాయిలో సుముఖంగా ఉన్నాం అమరావతి కోసం అని చెప్పేసి మోడీ అండ్ అమిత్ షా లాంటి వాళ్ళు కూడా ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు రాష్ట్ర ప్రజలకి. అంటే చెప్పకనే చెప్పారు, రాష్ట్ర పునర్నిర్మాణంలో మేము కూడా భాగస్వామ్యం అవుతున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడి అమరావతిని సర్వనాశనం చేయడంలో మేము కూడా ఒక చేసాం. ఈరోజు తమకు అవకాశం వచ్చింది కాబట్టి దాన్ని కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తాం అనేది బీజేపీ విధానం. క్లియర్ కట్, ఎవరికైనా సరే అది అర్థమవుతూ ఉంది. దెన్ మనం పురంధేశ్వరి మాటల్లో కూడా అది మనకు అర్థమైందనమాట, అటు లోక్సభలో మాట్లాడే క్రమంలో ఆవిడ. అయితే ఈ సమయంలో అంతా ఏమనుకున్నారు, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు కాబట్టి, తీర్మానం జరిగేటప్పుడు కూడా అసెంబ్లీకి వెళ్ళలేదు కాబట్టి కనీసం పార్లమెంట్లోనైనా అమరావతికి మద్దతు ఇస్తారేమో తీర్మానానికి అనుకొని అందరూ అనుకున్నారు. చాలామంది ఆ పార్టీ నేతలు కూడా అంచనా వేసుకున్నారు. పాపం ఎవరికి తెలియదు లాస్ట్ మినిట్ వరకు ఏం జరుగుతుందో. కనీసం మద్దతు ఇవ్వకపోయినా ఈ అంశాల మీద మాట్లాడి చివరికి రాష్ట్ర రాజధాని కాబట్టి ఈ అంశాలను మేము వ్యతిరేకిస్తున్నా సరే మేము మద్దతిస్తామని చెప్తారేమోనని అందరూ అనుకున్నారు. కానీ అందరు అంచనాలని పటాపంచలు చేసేలాగా లోక్సభ వేదికగా ఎంపీల తరపున మిథున్ రెడ్డి మాట్లాడారు. ఆయన పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నారు ప్రజెంట్. ఆయన మాట్లాడి అమరావతిలో అవినీతి జరిగింది, అది ఇదేని ఒక 4 మాటలు చెప్పేసి దాన్ని మేము వ్యతిరేకిస్తున్నామని కూడా కాదు, వ్యతిరేకించడమే కాదు మేము వాకౌట్ చేస్తున్నాం అంటూ పార్లమెంట్ నుంచి పారిపోవడం జరిగింది. ఎందుకంటే ఇంకాసేపు అక్కడ ఉంటే టీడీపీ ఎంపీలు తగులుకుంటారు కాబట్టి. ఆఖరికి ఎక్కడి నుంచి అది అయిపోయిన తర్వాత రాజ్యసభలో జరిగితే రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ ఎంపీలు కూడా ఆ స్థాయిలో దాన్ని వ్యతిరేకించి వాకౌట్ చేయడం జరిగింది. కేసీఆర్ ఎప్పుడు కూడా మాటకు ముందు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి నా దత్తపుత్రుడు అని చెప్తూ ఉంటారు. అలాంటి కేసీఆర్ కూడా ఈరోజు తన రాజ్యసభ ఎంపీలకు ఒక డైరెక్షన్ ఇస్తే వాళ్ళు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది అమరావతికి. వద్దిరాజు రవిచంద్ర మాట్లాడారు చాలా అద్భుతంగా రాజ్యసభ వేదికగా. కేసీఆర్ లాంటి వాళ్ళే అలాంటి స్టాండ్ తీసుకుంటే, పక్క రాష్ట్రంలో ఉండి అమరావతిని మొన్నటిదాకా జగన్తో కలిసి ఎట్లా నాశనం చేద్దామని ప్లాన్ చేసిన కేసీఆర్ కూడా ఈరోజు యూటర్న్ తీసుకున్నారు. తను చేసిన దాంట్లో తప్పు ఉందని రియలైజ్ అయ్యారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఆ రియలైజేషన్ లేదు. అయితే ఎప్పుడైతే ఆ ముగ్గురు ఎంపీలు, పర్టికులర్లీ ముగ్గురు ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు కూడా పార్లమెంట్లో మాట్లాడిన ఆ ముగ్గురు ఎంపీలు బయటకు వచ్చిన తర్వాత అటు స్థానిక మీడియా నుంచి నేషనల్ మీడియా దాకా ఈరోజు వాళ్ళు పరువు పోగొట్టుకున్న పరిస్థితి. ఏ స్థాయిలో వాళ్ళు టార్గెట్ అవుతా ఉన్నారంటే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అప్పేరు గారు ఆయన తిడటానికి కానీ ఆయన వ్యతిరేకించడానికి కానీ, అలాగని పార్లమెంట్లో ఆయనకి రిప్రజెంటేషన్ లేదు. సో ఎప్పుడైతే ఈ ఎంపీలు పాపం రాజ్యసభ ఎంపీలు అదేవిధంగా ఆ ముగ్గురు లోక్సభ ఎంపీలు వ్యతిరేకించారో వాళ్ళు చాలా దారుణంగా ట్రోలింగ్ గురవుతున్న పరిస్థితి. మిగతా ఎంపీలు పట్టుకొని గ్యాలరీలు వాళ్ళు లాబీలో వాళ్ళని అడుగుతూ ఉంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, మీ రాష్ట్ర రాజధాని కదా అంటే వాళ్ళు ఏం సమాధానం చెప్పలేకపోతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆదేశించాడు, వీళ్ళు పాటిస్తున్నారు. అదే సినిమా నరసింహ సినిమాలో లాగా. అంతేగాని వీళ్ళకి అసలు ఆ క్రాస్ చెక్ చేసుకోవడం, ఏం జరిగిందనేది వెరిఫై చేసుకోవడం ఏమీ లేకుండా బ్లంట్గా జగన్మోహన్ రెడ్డి తరపున వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇది ఏ స్థాయిలో టార్గెట్ అవుతా ఉంది అంటే, ఈరోజు తలంచుకునే పరిస్థితి కదా వైఎస్ఆర్సీపీ. అమరావతికి తీర్మానానికి మద్దతు తెలపకపోవడం వల్ల, దట్టు తెలపకుండా కూర్చుని పోయిండేది, దాన్ని ఆ సమయంలో మేము వాకౌట్ చేస్తామంటూ బయటకు వెళ్ళిపోయారు. అంటే వీళ్ళ నోట్లోంచి అమరావతి అనే మాట పలకడానికే ఇష్టం లేదు అన్నట్టుగా కూడా వాళ్ళు యాక్షన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అలా ఉంది. సో అది చూసిన ఎవరికైనా సరే అది హార్ట్ టచింగ్, హార్ట్ పించింగ్గా ఉంటుందన్నమాట. అది ఇంత అసహ్యం ఏంటి రాజధాని అంటే వీళ్ళకి అనేసి. సో అలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారు వాళ్ళు. సో బయటకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి మాట విని కారణంగా, జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి
ఆ స్థాయిలో అమరావతిని వ్యతిరేకించిన కారణంగా ఈరోజు వాళ్ళు నిజంగానే సఫికేషన్కి గురవుతూ ఉన్నారు. పార్టీ నుంచి సఫికేషన్కి గురవుతూ ఉన్నారు, అటు మీడియా నుంచి సఫికేషన్కి గురవుతూ ఉన్నారు. తమ కాన్స్టిట్యున్సీ ప్రజలు రేపు కాన్స్టిట్యున్సీలోకి వెళ్తే వాళ్ళ పరిధిలో చాలా కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి. ఎంపీ పరిధిలో వాళ్ళ ప్రజలు అడిగితే ఏం సమాధానం చెప్తారు వీళ్ళు? అంటే వీళ్ళున్న ఎంపీలు, ఈ ముగ్గురు ఎంపీలు ఉన్న పరిధిలో చాలా చోట్ల అసెంబ్లీ ఈ కూటమికే కైవసం అయినాయి. కానీ క్రాస్ ఓటింగ్ జరిగి కదా వీళ్ళని ఎంపీలుగా గెలుచుకున్నారు. అయినా సరే వీళ్ళు ఎందుకు మద్దతు ఇచ్చే ప్రయత్నం చేయలేదు అమరావతికి? వన్ సైడ్ మ్యాండేట్ వచ్చింది మొన్న కూటమి ప్రభుత్వానికి, అమరావతి ఏకైక రాజధాని అని చెప్పుకొని ఎన్నికలకు వెళ్తే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆయనకున్న ఇష్యూస్తో ఆయన వ్యతిరేకిస్తూ ఉంటే వీళ్ళు కూడా బ్లంట్గా దాన్ని వ్యతిరేకించే ప్రయత్నం ఎందుకు చేశారు అనేది చాలా చర్చ జరుగుతోంది. అటు నియోజకవర్గాల్లో చర్చ జరుగుతోంది, సోషల్ మీడియాలో, నేషనల్ మీడియాలో కూడా చర్చ జరిగింది. ఈ క్రమంలో వాళ్ళకి ఈరోజు వాయిస్ లేదు, వాళ్ళకి ఈరోజు క్వశ్చన్ అడుగుతుంటే ఆన్సర్ లేదు, ఒక ఫేస్ లేదు జనాన్ని ఫేస్ చేయడానికి. అందుకే అనవసరంగా అమరావతిని వ్యతిరేకించి తప్పు చేశాం. కనీసం అమరావతిలో జరుగుతున్న అంశాల మీద మాట్లాడి మనం సైలెంట్గానే కూర్చొని ఉంటే బాగుండేది, తటస్థం అని చెప్పున్నా బాగుండేది. కానీ ఇలా వ్యతిరేక నిర్ణయం తీసుకొని వాకౌట్ చేయడం ద్వారా ఈరోజు మన జీవితాలను మనం ఫణంగా పెట్టాల్సి వచ్చింది, రాజకీయ జీవితాన్ని అని వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. చాలామంది పశ్చాత్తాపంతో ఎంపీలు నిజంగా కుమిలిపోతూ ఉన్నారు. గతంలో మనం చూసాం, ఇదే గురుమూర్తి ఒకవైపు జగన్మోహన్ రెడ్డి పీపీఏ మోడల్ గురించి పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ ఆయన ఆల్మోస్ట్ నర్సీపట్నం పర్యటన దగ్గర నుంచి కోటి సంతకాల సేకరణ దాకా వెళ్ళారు. దాంట్లో లోతెంత, అసలు ఏం ఫీజిబిలిటీస్ ఉన్నాయి, ప్రోస్ అండ్ కాన్స్ ఏమీ చూసుకోకుండా. కానీ ఇదే గురుమూర్తి ఆ రోజు పార్లమెంట్ ఒక కమిటీని ఏర్పాటు చేసింది మిగతా రాష్ట్రాల్లో స్టడీ చేయడం కోసం, పీపీపీ మోడల్ని. ఈయన వన్ ఆఫ్ ది ఎంపీగా ఉన్నారు దాంట్లో కమిటీలో. వాళ్ళంతా మిగతా రాష్ట్రాల్లో దాన్ని పూర్తి స్థాయిలో స్టడీ చేసి వచ్చి ఇది మంచి వైబిలిటీ ఉన్న ప్రాజెక్టే, సో దీన్ని ఈజీగా ఏ రాష్ట్రం అయినా సరే టేకప్ చేయొచ్చు, వైబిలిటీ ఫండింగ్ కూడా ఇవ్వచ్చు రాష్ట్రాలకు అని చెప్పేసి సంతకాలు చేశారు. అన్నీ ఇలాంటి మంచి ఇష్యూస్ అన్నీ పెట్టి సంతకం చేయడం జరిగింది ఆ కమిటీలో ఉన్న మెంబర్స్. దాంట్లో గురుమూర్తి కూడా సంతకం చేశారు. ఇక ఆ రోజు చూస్తే మోడీ ప్రభుత్వం తరపు నుంచి ఆరోగ్య శాఖ మంత్రి కూడా నడ్డా లాంటి వాళ్ళు ఏపీకి వచ్చి ఇది చాలా అద్భుతమైన మోడల్ మెడికల్ కాలేజీ డెవలప్మెంట్ విషయంలో, రాష్ట్రంలో నిధులు లేనప్పుడు ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద డిపెండ్ అవ్వడంలో తప్పేమీ లేదు, మీరు కానీ ఇది టేకప్ చేస్తే గవర్నమెంట్ వైబిలిటీ ఫండింగ్ ఇస్తుంది కేంద్రం అని చెప్పి ఆయన ఒక హామీ ఇవ్వడం జరిగింది. అంటే ఈ టోటల్ ఎపిసోడ్లో మనకి ఏమర్థమైంది, రాష్ట్రంలోనేమో జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తూ ఉన్నారు, బట్ అక్కడ గురుమూర్తి ఏమో పూర్తి స్థాయిలో పీపీ మోడల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సంతకం చేశారు గ్రీనింగ్తో. మరి ఇలాంటి ప్రయత్నమైనా ఎందుకు జరగలేదు? ఎప్పుడైతే గురుమూర్తి ఇలాంటి స్టాండ్ తీసుకున్నారనే అంశం బయటకు వచ్చిందో అప్పుడు జగన్మోహన్ రెడ్డి నోరు మూతపడింది పీపీపీ మోడల్ మీద. మరి ఇప్పుడైనా సరే ఎంపీలు కనీసం ఆ నిర్ణయం ఎందుకు తీసుకునే ప్రయత్నం చేయలేదు? కనీసం తమ వ్యక్తిగత రాజకీయ జీవితాన్నైనా వీళ్ళు కాపాడుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఇది వాళ్ళల్లో ఒక గిల్ట్ క్రియేట్ అవుతోంది. ఇది నిజంగానే ఎంపీలు చాలామందితో మాట్లాడుతూ ఉన్నారు, ఢిల్లీలో దగ్గర నుంచి రాష్ట్రం దాకా. అనవసరంగా మనం తప్పు చేసేమేమో అమరావతిని వ్యతిరేకించి జగన్మోహన్ రెడ్డి మాటలు విని అని చెప్పేసి లెట్స్ సీ. మరి చేతులుగా లేక ఆకులు పట్టుకున్నా ఈరోజు ఇక ఉపయోగం ఏమీ ఉండదు. బట్ ఈ ఎఫెక్ట్ మాత్రం రేపు ఎన్నికల మీద కూడా పడబోతోంది. రేపటి వీళ్ళు ఫేస్ చేసిన ఎన్నికల మీద కూడా పడబోతుంది అన్నది వాస్తవం.